హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడైతే మార్చిన కారం చేస్తున్నామండి. మా సైడ్ అయితే మార్చిన కారం అంటారు, కొంతమంది నల్లగారం అంటారు, ఒక్కో సైడ్ ఒక్కోలా పేరు అయితే చెప్తారండి. ఇదైతే ఆల్ ఇన్ వన్ పొడి. ఇడ్లీలోకి, దోశలోకి, వేడి వేడి అన్నంలో కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కానీ, బాలింతలకు పెట్టినా కానీ సూపర్గా ఉంటుంది అనమాట. సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటివంటే ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఉప్పు, వెల్లిపాయలు, చింతపండు, అంతేనండి. వీటన్నిటిని రోస్ట్ చేసేసుకొని మంచిగా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకొని ఇంకా ఫైనల్గా రోట్లో వేసేసుకొని ఎల్లిపాయలు వేసుకొని దంచుకున్నారంటే సూపర్గా ఎమ్మి రెసిపీ అనేది అయిపోతుందండి. మార్చిన కారం చూసారా ఎంత బాగుంటుందో అండి. ఆల్ ఇన్ వన్ బాలింతలకైతే ఇది వేసి వేడి వేడి అన్నం వేసి పెడతారనమాట. సో మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసేయండి మార్చిన కారాన్ని. ఈ రెసిపీ అనేది క్లియర్గా డీటెయిల్గా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియో కూడా చెక్ చేసేయండి. లాంగ్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఈ వీడియోస్ కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఇదైతే ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా మినపప్పు, పచ్చిపప్పు అనేది కొంచెం బరకగా మిక్సీ వేసుకోండి. తర్వాత ధనియాలు, జీలకర్ర అనేది మెత్తగా మిక్సీ వేసేసుకోండి. మెంతులు, ధనియాలు, జీలకర్ర మెత్తగా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, కరివేపాకు, ఉప్పు వీటన్నిటిని వేసేసుకొని అన్నీ మిక్సీ పట్టేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం మనము రోట్లో ఎల్లిపాయలు వేసి దంచుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే చెక్ చేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేసేసాను. థ్యాంక్ యూ అండి. బాయ్.